సంగారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జయంతి సందర్భంగా ప్రాంతీయ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చర్చిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు మానవత్వం, ప్రేమ, సేవలకు మార్గదర్శకమని చెప్పారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే యేసు చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. జాతర మహోత్సవంలో పాస్టర్లు, సంఘం నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా భక్తులు కీర్తనలు ఆలపిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు సమానంగా పాల్గొనడంతో చర్చిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకలు విశ్వాసులను ఏకం చేసే వేడుకగా నిలిచాయని సంఘం పెద్దలు చెప్పారు. ఇక్కడ వర్తించదు ఎవరు చెప్పారు. చాలా ప్రతి సంవత్సరం క్రిస్టమస్ పండుగ 25 పుట్టినరోజు వారి పండుగ, మన అందరి పండుగ రోజు. ఈ నెల రోజులు, డిసెంబర్ నెలంతా కూడా యేసు ప్రభు యొక్క దినములుగా, వారి యొక్క సన్నిధులు, వారి ప్రార్థనలు ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ సిఎస్ఐ సంగారెడ్డి ప్రాంగణంలో ఈ జాతర ఉత్సవాలు సామూహికంగా అందరూ పాల్గొనడము, ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం, అయ్యవారి యొక్క ఆశీర్వాదం వచ్చిన కోసం ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని అందరూ సామూహికంగా పంచుకునే ఈ యొక్క జాతర సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ సమయం వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం. ఈ సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోలేను. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కూడా ప్రభువు కోరుకుంటూ, ఈ అందరము ఏమనుకుంటామంటే డబ్బు ఉంటే అన్ని సంతోషాలు వస్తాయి అనుకుంటాం. మనశ్శాంతి ఉంటేనే సంతోషం ఉంటుంది. మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. మతాలు ఏదైనప్పటికీ కూడా భగవంతుడు లేదా యేసు ప్రభు, ఇక్కడ మనం ఎంత సంతోషాన్ని, ఎంత మనశ్శాంతిని కోరుకుంటే అంత ఈ ప్రాంగణంలో దొరుకుతుంది. డబ్బు ఒక పాట